ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపచేయడంపై ఎస్సీసీల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే. జనాభా, సామాజిక, ఆర్థిక, విద్యా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని 59 గ్రూపులుగా వర్గీకరించారని, వారందరికీ సర్కార్ లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు మురళీ నాయక్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దళితులకు న్యాయం జరగాలి, అదేవిధంగా దళిత కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకు న్యాయం జరగాలనే అంశం మీద సామాజిక న్యాయం ప్రాతిపదికన ఏ కులాలకు ఏ మతాలకు మనం వ్యతిరేకం కాదు, 100% మనం గెలవాలి, ఈ దళిత కేటగరైజేషన్ జరగాలి అని చెప్పేసి ఒక చిత్తశుద్ధితోటి షమీ మకీబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలోనే ఈరోజు మన ప్రభుత్వం మొత్తం ఈ కులగణనలో భాగంగా ఎస్సీ కేటగరైజేషన్లో కూడా చాలా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలలో వారికి 1% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు 9% ఇచ్చుకుంటూ, మిగతా కులాలకు 5% ఇచ్చుకుంటూ మొత్తం 15% రిజర్వేషన్